ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నామినేషన్ వేయలేకపోతున్నందుకు బాధపడుతున్నావా? డోంట్ వరీ ఈశ్వరి, ఎవరో వేసిన ఉచ్చులో నువ్విలా చిక్కుకున్నావు. ఇంకా దాని గురించి మర్చిపో. ఇదిగో ఫోన్లో సిగ్నల్ కూడా వచ్చింది. నేను ఇప్పుడే కాల్ చేసి కార్ పంపించమని చెప్తాను. హే మిరపకాయ్, ఎక్కడికి? ఆగు! హలో, చెప్పు రుద్ర. నామినేషన్ ఏమైంది? ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయింది రుద్ర. డోంట్ వరీ. నా కార్ బ్రేక్ డౌన్ అయింది. అర్జెంటుగా ఇంకో కార్ పంపించు. లొకేషన్ ఇప్పుడే పంపిస్తున్నా. సరే రుద్ర, వెంటనే పంపిస్తాను. మిరపకాయ్, నేనేది కావాలని చేయలేదు. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. అన్నా అన్నా, ఇక్కడ నుంచి ఫ్యాక్స్ పంపించడానికి అవుతుందా? అవుతుంది మేడం. అర్జెంటుగా ఫ్యాక్స్ పంపించాలి. అలాగే మేడం. థ్యాంక్స్ అన్నా. ఓకే. ఏమైంది మిరపకాయ్? వెహికల్ గురించి అడిగావా? దొరికిందా? దొరికి ఉండదులే. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నా కారు వస్తుందని చెప్తున్నాను కదా. వెహికల్ గురించి వదిలేయండి, నామినేషన్ గురించి మాట్లాడండి. మిరపకాయ చెప్పాను కదా. ఇంకా ఆ నామినేషన్ సంగతి మర్చిపో. ఇంకా నువ్వు నామినేషన్ వేయలేవు. అన్నా, ఎంతైందన్నా? 300 మేడం. సరే రుద్ర గారు, ఆ డబ్బులు ఇచ్చి పంపించండి. 300? 300 ఏంటి? ఎందుకు? 300 కాదు, కానీ తను చేసిన పనికి ఇంకో 200 యాడ్ చేసి 500 ఇచ్చేయండి. ఏంటి, ట్రాన్స్పోర్ట్ మన కోసం స్పెషల్గా అరేంజ్ చేస్తున్నాడా? అవసరం లేదులే, మన కారు వస్తుంది. ట్రాన్స్పోర్ట్ కాదు రుద్ర గారు, నామినేషన్ పేపర్స్ ఫ్యాక్స్ లో ట్రాన్స్ఫర్ అయ్యాయి. వాటి బిల్లే మీరిచ్చింది. ఏంటి, నామినేషన్ పేపర్స్ ఫ్యాక్స్ లో పంపించావా? అవును మరి. మీకు పోటీగా నిలబడతాను అని మా చిన్న హోటల్స్ అసోసియేషన్ కి మాటిచ్చాను కదా, మాట ఎలా తప్పుతాను? నామినేషన్ అయిపోయింది, ఇక పోటీ పడ్డమే మిగిలింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.